టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న వంశీపై మండిపడ్డారు. వంశీ చరిత్ర అంతా మాకు తెలుసని చెప్పారు. మమ్మల్ని బయటకు వెళ్లనివ్వని పోలీసులు వంశీని అడ్డుకుంటున్నారా అని ప్రశ్నించారు. మళ్లీ చంద్రబాబు లోకేష్ గురించి మాట్లాడితే వంశీ వాస్తవాలు బయట పెడతామని హెచ్చరించారు. పోలీసులు లేకపోతే వైసీపీ నేతలు రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోయేవారమన్నారు. మేం కర్రలు జెండాల కోసం వాడితే వైసీపీ కార్యకర్తలు విధ్వంసానికి వాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వంశీకి టికెట్ ఇచ్చారు కాబట్టే గెలిచారని స్పష్టం చేశారు. బినామీ పేరు కాదు, ఆ గవర్నమెంట్ రికార్డులు మా దగ్గర రసీదులు ఉన్నాయి. నువ్వు మాట్లాడేది నీ దగ్గర నీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎన్ని నీ మాట్లాడతా. వ్యక్తిగత దోషాలకు వెళ్దామంటే చెప్పండి, వ్యక్తిగతంగా మొత్తం మాట్లాడతాం. ఈసారి చంద్రబాబు గారి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉండబట్టి మేము ఆ సిద్ధాంతాల పరంగా వెళ్తున్నాం. మీరు నిన్న కర్రలు పట్టుకున్నారు, మేము కర్రలు పట్టుకునే వాళ్ళ. మా కర్రలకి గండాలు తొడిగా, మీ కర్రలేమో మనుషులను కొట్టడానికి ఉపయోగించారు. ఇవాళ ఒక రాక్షస ప్రభుత్వం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం మేము. మీరేదో ఇది శాశ్వతంగా అనుకుంటున్నారు. ఈ వంశీ, ఈ కొడాలి నాని, చంద్రబాబు గారి వెనకాతలుండి ఇదే జగన్మోహన్ రెడ్డి తండ్రిని ఎన్ని మాట్లాడినారు వీళ్ళు. సార్, పట్టాభి గారు ఆయన వ్యాఖ్యల వల్లే ఇంత గొడవ జరిగిందని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. పట్టాభి గారు నిజంగా ఈయన వ్యాఖ్యలు చేస్తుంటే